హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ విజయ లైఫ్ స్టైల్ తెలుగు. ఏంటి ఎర్లీ మార్నింగ్ ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా? వీకెండ్ కదండి, నంది హిల్స్ స్టార్ట్ అయ్యామన్నమాట. లైట్గా వర్షం కూడా పడుతుంది. బైక్ మీద స్టార్ట్ అయ్యాం, ట్రాఫిక్ ఏమి ఉండదు కదా అని చెప్పి. మేమున్న కాడ నుంచి నంది హిల్స్ 59.3 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే 1 hour 37 minutes అనమాట. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ ఎలా ఉంటుందో. లెట్స్ సీ. నంది హిల్స్ వచ్చేసాం. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. వీకెండ్ అయినా పెద్ద రష్ ఏమి లేదు. 6కి ఓపెన్ చేస్తారంట. ఎంట్రీలోనే రైట్ సైడ్ టికెట్ ఇస్తున్నారు. పర్సన్కి 15 రూపీస్. అది తీసుకుని స్టార్ట్ అయ్యాం కొండపైకి. వ్యూ అయితే చాలా బాగుంది. కింద నుంచి పైకి 4 కిలోమీటర్స్, అంటే హాఫ్ అన్ అవర్ పడుతుందంట నడిచి వెళ్ళడానికి. బస్ కూడా ఉంది. బస్ అయితే మనం ఈ వ్యూని కట్ట చూడలేము. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది గ్రీనరీతో. వ్యూ ఎలా ఉందో చూద్దాం ముందు ముందు. పైకి వచ్చేసాం. ఇక్కడైతే మంచు వర్షం పడుతుంది. వ్యూ అయితే చాలా బాగుంది. చాలా చల్లగా కూడా ఉంది. ఏం కనిపించట్లేదు. ఇక్కడ నుంచి అయితే వ్యూ చూస్తారంట ఎక్కువ జనం ఉన్నప్పుడు. కానీ ఇక్కడ నుంచి చూస్తే ఏం కనిపించట్లేదు. ఎండకి వెళ్ళి చూద్దాం మనం. లాస్ట్ టైం హస్బెండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ సిట్టింగ్ కూర్చోవడానికి లేవంట. ఇవి కొత్తగా వేశారు ఇక్కడికి వచ్చిన వ్యూ చూడడానికి. వ్యూ ఇప్పుడైతే ఏమీ లేదు, అంత మంచు కనబడుతుంది. ఆ మంచు తేలిక క్లౌడ్గా మేఘల్లా వస్తాయంట. అవేమీ లేదు, చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఈ వ్యూ అయితే చూడండి, ఇక్కడ నుంచి కొండ మీద చాలా బాగుంది. పక్కనే చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఒక వినాయక టెంపుల్, ఇంకోటి ఏంటో తెలియదు. మేమైతే బయట నుంచి దండం పెట్టుకున్నాం ఇటు 2 టెంపుల్స్ కాడ. చూసారా ఈ కొండ మీద చిన్న చిన్న మెట్లు ఎలా చెక్కారో చాలా బాగున్నాయి కదా. తర్వాత టెంపుల్కి వెళ్ళామన్నమాట. శివ టెంపుల్ చాలా బాగుంది. రాతితో కట్టారు. చాలా విశాలంగా కూడా ఉంది. ఇక్కడ మాత్రం గాలి మామూలుగా వేయట్లేదు. చెవులు విజిల్స్ వేస్తున్నట్టు ఉన్నాయి. ఇక్కడ వెదర్ అలా ఉందన్నమాట. ఫొటోస్ అయితే ఎలా లేదు లోపల, సో నేను తీయలేదు. కానీ ఈ గుడి కాకుండా మధ్యలో ఇంకోటి ఉంది, చెక్క బొమ్మలతో చేశారంట. అవి తీసాను వీడియో. చూసుకొని మేము స్టార్ట్ అయిపోయామాట. వెళ్ళినప్పుడు కూడా నడిచే వెళ్ళాము. వ్యూ అయితే మాత్రం చూసారా ఎలా ఉందో. చెట్ల మధ్య నుంచి ఎంత అందంగా కనబడుతుందో మంచు. కోతులు అయితే చాలా చలికి వణుకుపోతున్నాయి. ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. గాలి చూసారా ఎలా వేస్తుందో, చాలా బాగుంది కదా. నేను ఎప్పుడు ఇలాంటి వ్యూని చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి ప్లేసెస్. వచ్చినప్పుడు వేరే రూటు, వెళ్ళినప్పుడు వేరే రూటు. ఎక్స్ప్రెషన్స్ ఎలా అనుకున్నాను, కానీ రియాలిటీ మాత్రం ఇలా ఉంది. స్టార్ట్ అయిపోయామన్నమాట మేము ఇంకా రిటర్న్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజయ లైఫ్ స్టైల్ తెలుగు. బాయ్ గాయ్స్, హ్యావ్ ఎ నైస్ డే.